జయలక్ష్మి నారాయణ్. మనము ప్రతిరోజు ఒక విషయాల్ని తెలుసుకుందాము అని చెప్పి మనం పెన్బిళ్ళై రహస్యం అనే దాన్ని తెలుసుకుంటున్నాం. ఈ పెన్బిళ్ళై రహస్యం భగవత్ రామాంజుల వారికి ఒక ఆవిడకి మధ్య జరిగిన కొన్ని సంభాషణ. అయితే ఆవిడ ఎప్పుడైతే ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుందో భగవత్ రామాంజుల వారు ఆవిడని ప్రశ్నిస్తే ఆవిడ తనలో ఇలాంటి గుణాలు ఉన్నాయా అని 81 గుణాల గురించి తను చెప్తుంది. అంటే ఈ 81 గుణాల్లో పరమాత్మ యొక్క విభూతులు, అలాగే పరమాత్ముడి యొక్క లీలా వైభవము, భక్తుల యొక్క లీలా వైభవము, భక్తులకి పరమాత్ముడు ఎంత లొంగిపోతాడు అనే అనేక విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు పరమాత్మని పొందాలి అంటే, పరమాత్మని ఆరాధించాలంటే అంత తేలికైన విషయం కాదు, పొందాలంటే ఎన్నో క్రియలు చేయాలి, ఎక్కడో హిమాలయాస్కి వెళ్ళి బాగా గట్టిగా తపస్సు చేయాలి, ఏ మంచు గుహలోనో నిద్రించాలి, మన శరీరానికి సంబంధించిన బట్టల్ని కూడా వదిలేయాలి, అలా అయితేనే పరమాత్ముడు మనకి సాక్షాత్కరిస్తాడేమో, అప్పుడే మనకి మోక్షం వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ 81 ప్రశ్నలు కనువిప్పులాగా కనిపిస్తాయి. అందుకని ఇది ఎప్పుడైతే చదివానో నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా తమిళ్లోనే ఉంది. దీన్ని తెలుగులోకి అనువదించుకొని, నాకు పెద్దగా తమిళ్ రాదు కాబట్టి నేను చెప్పే దాంట్లో ఎక్కడైనా తమిళ్లో కొన్ని ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ రావచ్చు, ఎందుకంటే నేను తెలుగు కన్వర్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి. అందుకని దీంట్లో గుణము ఏంటి అనేది మాత్రమే తీసుకోండి. గుణము పరమాత్మని పొందాలి, మీరు కూడా పొందాలి అని, అది ఒక్కటి మాత్రమే నేను ఆలోచించిన గుణం. అది ఒక్కటి మీరు తీసుకుని పరమాత్మని ఇలా మనం ఎందుకు పొందలేకపోతున్నాము, ఇలాంటి భక్తులు ఉండగా మనం ఎందుకు అలాంటి ఆలోచనని తీసుకురాలేకపోతాము. వారు కూడా మానవులే, మనం కూడా మానవులమే. అయితే వారికి ఉన్నది మనకి లేదా? అయితే మగవాళ్లే పరమాత్మని పొందారా? లేదు, పరమాత్మని స్త్రీలు కూడా పొందారు. ఎంతోమంది స్త్రీలు పరమాత్ముడిని కీర్తించి తరించారు. పరమాత్ముడే సాక్షాత్తుగా వచ్చి వారి కోసం నిలబడ్డాడు. అందుకని భక్తికి శరీరానికి సంబంధం లేదు, స్త్రీ పురుష సంబంధం లేదు అని చెప్పి పరమాత్మ యొక్క అనేక లీలా విభూతులు మనకి తెలియజేస్తాయి. దీంట్లో దేహత్తై విట్టినో ఋషిపత్నిలా అని చెప్పి ఆవిడ ఒక 3వ ప్రశ్న అడుగుతుంది. దేహత్తై విట్టినో ఋషిపత్ని పోలా అంటుందన్నమాట. అంటే ఏంటి? దేహాభిమానాన్ని, అంటే తన దేహాన్ని తాను వదిలేసినంత తేలిగ్గా, ఋషిపత్ని వదిలేసినంత తేలిగ్గా నేను వదిలేయగలిగానా? నా దేహానికి ఇంకా నాకు అభిమానం ఉందా అని అడుగుతుంది. ఇది ఎక్కడ జరిగింది అంటే కనుక మనం భాగవతంలో స్వామి యొక్క లీలా విభూతుల గురించి చదివినప్పుడు దాంట్లో బలరామకృష్ణులు అడవిలోకి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా వారిద్దరే ఎప్పుడు వెళ్ళలేదు, అనేక మంది గోపాలులతోటి వెళ్ళారు. అలాగే గోవులని మేపడానికి అడవికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక లీలని వైభవంగా చూపించారు. అయితే ఈ లీలలలో అనేక మంది రాక్షసుల సంహారం చేశారు, అనేకులకి గర్భభంగము చేశారు. అలాంటిది ఈ ఘట్టం కూడా. అయితే ఎప్పుడైతే ఈ పరమాత్మ, అంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడు బలరాముడు దూరంగా వెళ్ళి 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 అలసిపోతారు. కొండలు, గుట్టలు, అడవులు, చెట్లు, చేమలు, పువ్వులు, అందాలు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు అలా 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 వెళ్ళిపోతూ ఉంటే ప్రకృతి కూడా పరమాత్మని చూసి పరవశించిపోతుందిట. అప్పుడు వీళ్ళు యమునా తీరానికి వచ్చిన తర్వాత వీళ్ళకి బాగా ఆకలి వేస్తుంది. వీళ్ళు తెచ్చుకున్న చద్ది అన్నం మూట కూడా ఉండదుట. అందుకని ఇంకా వీరు ఏం చేస్తారనంటే అందరూ గోపాలు కూడా, కృష్ణ మాకు బాగా ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టవయ్యా బాబు అని అంటారు. అంటే అప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, ఇక్కడ చాలామంది ఋషులు స్వర్గ సుఖాలని, ఇహపర సుఖాలని ఆశించి అనేక యజ్ఞ యాగాది క్రతువుల్ని నిర్వహిస్తున్నారు. ఆ అనేక యజ్ఞాలకి పురుషుడని నేనే, అంటే ఆ యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే, యజ్ఞాన్ని పొందేవాడిని నేనే. కాబట్టి అందరికీ తెలియజేయి, కృష్ణుడు వచ్చాడు, అలాగే బలరాముడు వచ్చాడు, ఇక్కడ వేయించేసి ఉన్నారు యమునా తీరంలో, ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు, వారికి ఆకలిగా ఉంది, మా అందరికీ కూడా ఆకలిగా ఉంది, కాబట్టి తినడానికి ఏవైనా ఫలాలు, అలాగే భోక్ష్య పరమాన్నాలు ఏమన్నా ఉంటాయి కూడా, అంటే నివేదించడానికి పెట్టుకున్నవి ఏమన్నా ఉంటాయి కూడా మాకు ఇవ్వండి, మేము తిని సంతృష్టి చెందుతామని చెప్పిరండి అని చెప్తారు గోపాలకి. వెంటనే ఈ గోపాలు ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అనేక మంది ఋషులు వేద మంత్రోచ్చరణలతోటి
యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ యజ్ఞపురుషుడైనా వేదపురుషుడైనా ఆ శ్రీ మహావిష్ణువే సాక్షాత్తుగా అక్కడికి వేయించేసి వీరిని ఆకలిగా ఉంది అని అడగడానికి పంపించాడు చూడండి. వారి యజ్ఞం అక్కడే సఫలమైపోయింది అనిపిస్తుంది కదా. కానీ వీరు అడగగానే ఆ ఋషులు ఏమంటారంటే, ఈ యజ్ఞం జరిగేది భగవానుడి కోసం, స్వర్గసుఖాలు అనుభవించడం కోసం, ఇహపరాల్ని పొందడం కోసం. అలాంటిది మీకు గనక మేము మధ్యలో ఏదైనా ఇస్తే యజ్ఞాన్ని అవమానించినట్టు అవుతుంది, వేదాన్ని అవమానించినట్టు అవుతుంది, పరమాత్మనే అవమానించినట్టు అవుతుంది, కాబట్టి మేము ఇవ్వమంటారు. కానీ వీరు వారి దివ్య దృష్టితోటి వచ్చింది పరమాత్మే అని చూడలేకపోతారు. ఆ టైంలో వారికి మేమే గొప్ప ఋషులము పండితులము అని చెప్పి ఉన్న గర్వం వల్ల వారు పరమాత్మని చూడలేకపోతారు. అలాగే వారికి ఉన్న కోరికల మీద ఉన్న ధ్యాస వల్ల కూడా వచ్చింది పరమాత్మే అని గుర్తించలేకపోతారు. వెంటనే ఈ గోపాలరావు వచ్చేసేసి శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేస్తారు, స్వామి ఇలా వారు ఎవరో కూడా ఇస్తామనట్లేదు, భోజనం పెడతామనట్లేదు, ఏం చేయమంటావు అంటే వెంటనే ఆయన ఏమంటాడు, సరే పోనీ వీళ్ళు కాకపోతే వాళ్ళ పత్నులు ఉన్నారు కదా, వెళ్ళి ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి ఆ కుటీరాల దగ్గరికి వెళ్ళి ఆ కుటీరాల్లో ఉన్న మాతలు ఉన్నారు కదా, మాతల్ని వెళ్ళి అడిగిరాపో అంటాడు. అంతే, వారందరికీ కృష్ణ పరమాత్మ వచ్చాడని చెప్పుపో అంటారు. ఈ గోపాలు కూడా వెంటనే వడివడిగా ఆ కుటీరాల వెనక వెళ్ళి ఆ అమ్మాయిల్ని పిలుస్తారు, అమ్మా కృష్ణ పరమాత్మ వచ్చాడు అని. అంతే, అందరూ నైవేద్యాలు వండుతున్న వాళ్ళు కూడా, ప్రసాదాలు తయారు చేసిన వాళ్ళు కూడా పరమాత్మ వచ్చాడని తెలియగానే వీరందరికీ తెలుసు, ఈ ఋషిపత్నులందరికీ ఎప్పుడో శ్రీకృష్ణుడు పరమాత్మే భగవానుడే అని తెలుసు, పొందవలసింది కూడా ఆయననే అని తెలుసు, ఆ పరబ్రహ్మంలో లీనమవ్వాలని తెలుసు. అయితే ఆయనే వచ్చి ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా అన్నాక దేనికి ఆగాలి వీరంతా అనుకుని వీరంతా చేసిన రకరకాల వంటల్ని తీసుకుని పరమాత్ముడికి నివేదన చేయడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఉంటే ఈ ఋషులు ఈ పత్నుల్ని ఆపేస్తారు. ఆపేస్తే వీళ్ళు చెప్తారు, మీరు పొందాలనుకున్నది మీకు యజ్ఞంలో కాదు లభించేది, అక్కడ ఉన్న పరమాత్మ సాన్నిధ్యంలో లభిస్తుంది. మేము వెళ్ళి ఆ కృష్ణుడి యొక్క లీలలు ఎన్నో విన్నాం, ఇప్పటి వరకు ఆయన చేసిన మాయలు విన్నాం, అన్నీ విన్నప్పుడు మా మనసుని ఎప్పుడో దొంగిలించేశాడు ఆయన, కాబట్టి వెళ్తున్నాము అని. వెళ్తే కనుక మేము మిమ్మల్ని వదిలేయవలసి వస్తుంది, పురుషుణ్ణి చూశారు కాబట్టి మేము మిమ్మల్ని వదిలేయాల్సి వస్తుందని రకరకాల పరుష వచనాలు పలుకుతారు. అయినా సరే వీళ్ళు ఏం పట్టించుకోరు, శుభ్రంగా తీసుకుని వెళ్ళిపోతారు. ఒకే ఒక ఆవిడ మాత్రం కుటీరంలోనే ఉండిపోతుంది. వీరందరూ పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకుని ఆ పరమాత్మనికి గోరుముద్దలు తినిపించినట్టుగా వీరు వండిన ప్రతి పదార్థాన్ని తినిపిస్తారు. ఎంతటి అదృష్టం కదా ఋషిపత్నులది. చెప్తూ ఉంటే నా కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకు అంటే కనుక వారు పొందిన వైభవం ఆ ఋషులు కూడా పొందలేకపోయారే అని. అంతా వాళ్ళు చక్కగా ఆహారాన్ని స్వీకరించి ఆయన వెళ్ళిపోండి, మీరు మీ కుటీరాలకి వెళ్ళిపోండి, మీ సంసార జీవితంలో మళ్ళీ మీరు మునిగిపోండి అని పరమాత్మ చెప్తే వీళ్ళు ఋషిపత్నులు పరమాత్మను అడుగుతారు, పరమాత్మ నిన్ను పొందిన తర్వాత ఈ సంసారంలో ఏముందయ్యా ఇంకా పొందాల్సింది, ఇంకేమీ లేదు ఇక్కడ పొందాల్సింది, ఇదంతా ఉట్టిదే, తుత్తి పీచు, ఈ పీచుని పొందాల్సింది ఏమీ లేదు స్వామి, ఈ కట్టె కూడా కాలిపోతే మిగిలేది బూడిదే. కానీ పరమాత్మ సాంగత్యం ఉంది చూడు, నిత్యానుభూతి నిత్యానందం, అలాంటిది పొందగలిగిన తర్వాత ఇంకెందుకయ్యా ఆ సంసారం మాకు, మమ్మల్ని కూడా నీలో ఐక్యం చేసేసుకో, ఇంకా చాలీ శరీరం మాకు అని చెప్పి ఈ ఋషిపత్నులు పరమాత్మని కోరుకుంటారు. అయితే పరమాత్మ అంటాడు, లేదు మీరు నాకు అన్నం పెట్టినందుకు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించేయాలి, అయిపోయింది, మిమ్మల్ని నేను అనుగ్రహిస్తున్నాను, మీరు వెళ్ళి చక్కగా మీ భర్తలతో సంసారం చేసుకోండి, మీ కాలం ముగిసిన తర్వాత వచ్చి నన్నే చేరుకుంటారు, మీరు ఈ వరాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పి పరమాత్మ వారికి తెలియజేయడం జరుగుతుంది. వెంటనే ఈ ఋషిపత్నులు చెప్తారు, పరమాత్మ కరెక్టే, మీరు అనేది వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోతాం, కానీ మీ దగ్గరికి చేరిన తర్వాత వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు కదా, ఋషులకి ఉన్న ఆ ఈర్ష్యా ద్వేషం వల్ల వారు మమ్మల్ని మళ్ళీ స్వీకరించకపోగా మమ్మల్ని అనరాని మాటలతో రోజు పొడుస్తూ ఉంటారు, అది మేము భరించలేము పరమాత్మ అని అంటారు. అంటే వాళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమనరు, మిమ్మల్ని చక్కగా స్వీకరిస్తారు, మీరు పొందిన ఈ అనుగ్రహాన్ని వారు పొందలేకపోయామని బాధపడతారు, మీరు వెళ్ళిరండి, అది నేను చూసుకుంటాను అని పరమాత్మ వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా
అన్యమనస్కంగానే వాళ్ళు ఆ పరమాత్మని వదిలి వెనుతిరిగి చూస్తూ చూస్తూ వెళ్తారు. అయితే ఋషులు కూడా అప్పటికే వాళ్ళు చేసిన కోపం వల్ల వారు చేసిన తప్పుని, కోరికల వల్ల వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుని ఈ స్త్రీలని దగ్గరికి తీసుకుని మీకు లభించిన భాగ్యం అంతా ఇంత అని చెప్పి వారి చేతులకి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే ఆ చేతులు పరమాత్మని తాకి చక్కగా గోరుముద్దలు తినిపించాయి. అందుకని ఆ చేతులకి నమస్కారం చేస్తారు. ఎవరైతే ఒక ఋషిపత్ని వెళ్ళలేకపోయిందో ఆవిడ ఆ పరమాత్మని తలుచుకుని చాలా బాధపడి నేను వెళ్ళలేకపోయానే, ఆ పరమాత్మని చేరలేకపోయానే అని చెప్పి తన దేహత్యాగాన్ని చేస్తుందిట పరమాత్మని పొందలేకపోయినందుకు. అయితే కానీ కృష్ణ పరమాత్మ ఆవిడ పొందలేకపోయినా ఆవిడ యొక్క ఆంతరంగికం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వదులుతాడా అలాంటి ఆంతరంగికురాల్ని? వదలడు. అందుకని ఆయన ఆవిడకి తన సాన్నిధ్యాన్ని ప్రసాదించట. అయితే వీళ్ళందరూ తమ తప్పును గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మని శరణు కోరారట. ఈ బ్రాహ్మణులంతా కృష్ణుడు ఆహారం కోసం చూసిన స్థలాన్ని బద్ధ విలోచనం అంటారు. ఇది నాట్యార్ తిరుమలలో ఉంది మనకి. అందుకని ఈ స్థలానికి తిరుక్కోళ్ళూరు అమ్మ ఏం చెప్తుందనంటే, అంతా బాగుంది స్వామి, కృష్ణునికి తనని తాను అర్పించి తన శరీరాన్ని కూడా త్యజించగలిగిన అంతటి గొప్ప భక్తి నాలో ఉందా? ఆవిడ స్త్రీ అని పరమాత్మ వదిలేయలేదు. ఆవిడ్ని కూడా పరమాత్మ మోక్షాన్ని ప్రసాదించాడు, తనలో కలిపేసుకున్నాడు, తన సాన్నిధ్యాన్ని ఇచ్చాడు. అది మనం తెలుసుకోవాల్సింది. అంతటి శక్తి నాలో ఉందా అని చెప్పి ఈ తిరుక్కోళ్ళూరు అమ్మాళ్ళు అడుగుతుంది రామాంజుల వారిని. ఇవాళ ప్రశ్నతో మళ్ళీ కొత్త ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.